నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. పోస్టల్ బ్యాలెట్ ఈటీపీబీఎస్ ఓట్ల లెక్కింపును నిబంధనలకు అనుగుణంగా సజావుగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓటర్ల ఈటీపీబీఎస్ ఓట్ల లెక్కింపుపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత నియోజకవర్గాల ఆర్ఓలకు ఏఆర్ఓలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. తొలుత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా లెక్కింపు ప్రక్రియను క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఎంతో ముఖ్యమైనదని, పొరపాట్లకు తావులేని విధంగా ఓట్ల లెక్కింపు పూర్తి చేయాలని అన్నారు. 7 నియోజకవర్గాలకు సంబంధించి 51 మంది ఏఆర్ఓలను ఓట్ల లెక్కింపు విధులకు కేటాయించడం జరిగిందని, 9 మంది ఏఆర్ఓలు పార్లమెంట్ నియోజకవర్గానికి, 42 మంది ఏఆర్ఓలు 7 అసెంబ్లీ నియోజకవర్గాల విధుల్లో పాల్గొంటారని అన్నారు. జూన్ 4వ తేదీ ఉదయం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు కంటే ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ రావు, జిల్లా గ్రామ సచివాలయ అధికారి, జిల్లా ఎన్నికల శిక్షణాధికారి కేసీహెచ్ అప్పారావు, ఏపీ టూరిజం జేడీ ఆచరణ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి స్వామినాయుడు, నర్సాపురం ఆర్డీఓ రిటర్నింగ్ అధికారి అచ్యుత అంబరీష్, భీమవరం ఆర్డీఓ రిటర్నింగ్ అధికారి కె శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి ఆచంట ప్రభుత్వ 16 ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐటీఐల జిల్లా ప్రధానాధికారి వేగ్నేశ శ్రీనివాసరాజు తెలిపారు. మే 9న ప్రారంభమై దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూన్ 10 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో కానీ నేరుగా కానీ నమోదు చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు ఉండి ఆచంట ప్రభుత్వ ఐటీఐలలో తమ ధ్రువపత్రాల పరిశీలనకు జూన్ 10వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తప్పనిసరిగా హాజరై రసీదు పొందాలని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. మన జిల్లాలో 2 గవర్నమెంటు 16 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. మీ ఉపాధికి కల్పించడంలో ఐటీఐలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. వివిధ రంగాలను ఎంచుకునేటప్పుడు ఐటీఐని కూడా ప్రతి ఒక్కరూ ఈ కోర్సులు చేసి మంచి ఉపాధి మరియు మంచి భవిష్యత్తు పొందాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఏదన్నా వచ్చే నెల 10వ తారీఖు లోపు ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, లేదా నేరుగా మా శిక్షణా సంస్థకు వచ్చి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఏదన్నా ఈ సందేహాలు ఉంటే మా దగ్గర ప్లేస్మెంట్ సెల్లో మీ సందేహాలని నివృత్తి చేస్తారు, గైడెన్స్ కూడా ఇస్తారు. అందువల్ల జిల్లాలోని ఆసక్తి గల అభ్యర్థులందరూ ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకుని కళాశాల సమయంలోనే వచ్చి తల్లిదండ్రులు కూడా వారి ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. అత్తిలి మండలం గుమ్మంపాడులో గల శ్రీహరి ప్రహ్లాదపురంలో సుబ్రహ్మణ్యేశ్వర గోమాలక్ష్మి సమేత నారికేల వరహాలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో వైశాఖ శుద్ధ చతుర్థి సందర్భంగా నృసింహ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ గురువు పులపతి రవీంద్ర పనిగోపాల్, అర్చకుడు శ్రీహరి గోపాల్, ఆలయ కమిటీ చైర్మన్ పులపతి గిరిజ, పూర్ణిమ, ములకపాటి విశ్వభారతి పాల్గొన్నారు. అత్తిలి శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా బుధవారం విద్యార్థులకు పెదరాసి పెద్దమ్మ కథలు, నీతి కథలు చెప్పడంతో పాటు వారితో చదివించారు. అనంతరం యోగా డ్యాన్స్ క్లాసులు నిర్వహించారు. చిన్నారి కె దాస్విక ప్రదర్శించిన కూచిపూడి నృత్యం సభికులను ఆలరించింది. శిక్షణ తరగతులు జూన్ 7వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి డి కృష్ణారావు తెలిపారు. కార్యక్రమంలో శిక్షణ తరగతుల ఉపాధ్యాయుడు ఏ రామకృష్ణ, వాలంటీర్ ఎస్ శ్రీకాంత్, రిసోర్స్ పర్సన్ కె కోమలి తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరు మాజీ శాసనసభ్యులు పెండ్యాల వెంకటకృష్ణ మృతి పట్ల తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ సంతాపం వెలిబుచ్చారు. దొమ్మేరు జమీందార్ కుటుంబానికి చెందిన కృష్ణబాబు మెట్ట ప్రాంత ప్రజలకు సుపరిచితులని అన్నారు. 5 సార్లు శాసనసభ్యునిగా నియోజకవర్గానికి విశేష సేవలు అందించారని తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో మాజీ ఎమ్మెల్యే ముల్లపూడి వెంకటకృష్ణారావు, దొమ్మేటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, కలగర వెంకటకృష్ణ, మంత్రి రావుబాబు, బస్వ రామకృష్ణ, తాతపూడి మారుతిరావులు పాల్గొన్నారు.
ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుడు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నందుకు మందలించినందుకు తమపై దౌర్జన్యం చేయడమే కాకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం తగదని తణుకు ప్రాంత ప్రైవేట్ అంబులెన్స్ యజమానులు డ్రైవర్ల సంఘం వారు అన్నారు. తణుకులో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘ నాయకులు మాట్లాడుతూ విద్యాశ్రం నుండి వచ్చిన కప్పల కమలరాజు తణుకులో సంఘ సభ్యుడిగా చేరాడని తెలిపారు. అతను అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాడని పత్రికల్లో రావడంతో భీమవరంలో సమావేశం జరిపి అధిక ఛార్జీలు వసూలు చేయబోనని ధనరాజు నుండి అంగీకార పత్రాన్ని తీసుకున్నామని అన్నారు. అయినప్పటికీ ధనరాజు అధిక ఛార్జీలు వసూలు చేయడం మానకపోవడంతో సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. 4 సమావేశాలకు రాకపోగా 5వ సమావేశానికి వచ్చి తమపై దౌర్జన్యం చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడని అన్నారు. అధిక ధరలు వసూలు చేస్తున్న కమలరాజుపై చర్యలు తీసుకోకపోగా తమపై కేసులు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సంఘ అధ్యక్షుడు పెదపూడి సురేష్, ఉపాధ్యక్షుడు తాటిపర్తి ఎస్ఆర్కే బోస్, కార్యదర్శి బడుగు నరసింహమూర్తి, సంయుక్త కార్యదర్శి ఎస్కే సలీం, కోశాధికారి ఇంజడి గౌతమ్, కార్యవర్గ సభ్యులు పి తరుణ్, పి విజయ్ కుమార్ పాల్గొన్నారు. విద్యాశ్రం నుంచి కమలరాజ్ అని చెప్పేసి 1.5 year బ్యాక్ ఒక అతను వచ్చాడండి. వచ్చి మా యూనియన్లో సభ్యుడిగా జాయిన్ అయ్యి వాండర్ కమ్ డ్రైవర్గా అంబులెన్స్ తిప్పుకుంటున్నాడండి. తిప్పుకుని ఒక హాస్పిటల్ పెట్టుకున్న తర్వాత ఇంకొక అంబులెన్స్ కొనుక్కుని గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టుకున్నాడండి. మాతో పాటే తిరుగుతున్నాడండి. ఇలాగ అధిక మొత్తంలో రేట్లు వసూలు చేస్తున్నారని చెప్పేసి ఈనాడు పేపర్లో వచ్చిందండి. ఈనాడు పేపర్లో వచ్చి కమలరాజ్ అనే అతను బండి నెంబర్తో వచ్చిందండి. వస్తే దాని గురించి మేము అందరం కూడా భీమవరం వెళ్ళి కలెక్టర్ గారి ఆఫీసులో డిఎంహెచ్ఓ గారితో వాళ్ళతోటి మీటింగ్ పెట్టుకుని మేము మాట్లాడి గవర్నమెంట్ రేట్లకి వెళ్తామని చెప్పడం జరిగిందండి. లోకల్లో 2500, రాజమండ్రి వెళ్తే 6000, విజయవాడ వెళ్తే 13,000 ఇలా వసూలు చేశారని చెప్పి కస్టమర్లే డైరెక్ట్గా ఎవిడెన్స్తో సహా ఉన్నారండి. ఉంటే దాని గురించి అని చెప్పేసి మేము మీటింగ్ పెట్టి అతన్ని మందలించడం జరిగిందండి. మందలించినప్పుడు మాకు లెటర్ రాసి ఇచ్చాడండి యూనియన్కి. ఇదిగోనండి లెటరు. ఎప్పుడు కూడా నేను ఇలాంటి రేట్లకి కట్టే వెళ్ళను, మీరు అందరూ ఏ రేటుకి వెళ్తే ఆ రేటుకే వెళ్తానని చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత వారం రోజులకే మళ్ళీ రాజమండ్రి కిరాయికి వెళ్ళి 6,000 రూపాయలు డిమాండ్ చేసేయడని చెప్పేసి ఒక కంప్లైంట్ వచ్చిందండి. మేము 4-5 మీటింగ్లు పెట్టినా సరే అతను మా మీదే ఎలిగేషన్ తెస్తున్నాడు తప్ప అతను ఏది చేయట్లేదండి. మే నెల 19వ తారీఖునండి మా మీద తిట్టడం, యూనియన్ని అమ్మనా బూతులు తిట్టి, ఆ తిడటం వల్ల మేమేం చేసామంటే మేము ఎవరిని తిడుతున్నావు నువ్వు అని చెప్పేసి అన్నందుకు మా మీద కలబడి అట్రాసిటీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాం మీ మీద, మీ యూనియన్ అందరినీ కూడా వదలలేను, ప్రెసిడెంట్ కొడుకుని అసలు వదలను, అలాగే అట్రాసిటీ కేసు మా మీద పెట్టారండి. నా మీద మా అబ్బాయి మీద పెట్టారండి. ఎఫ్ఐఆర్ నెంబర్ 106 అండి. తణుకులో వచ్చి టెంట్ వేసి ధర్నా చేస్తారంటండి. ఇదిగోనండి నా అంబులెన్స్ గ్లాసులు పగలగొట్టేశారండి. భీమవరం కలెక్టర్ వారు ఇచ్చిన ఆర్డర్స్ అండి మాకు వెళ్ళమని చెప్పి. ఈ అడ్రస్ని కాదు అని చెప్పి మేము అతన్ని మందలించినందుకు, అతన్ని మేము కట్టుబాటు చేస్తున్నందుకు, మాకులాగే వెళ్ళమన్నందుకు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టి దౌర్జన్యం చేస్తున్నారండి మా మీద. దీని గురించి మరి మాకు న్యాయం జరిగేలాగా మీడియాకి మేము విన్నవించుకుంటున్నామండి. యూనియన్ మీటింగ్ పెట్టి అబ్బాయిని పిలిపించి కమలరాజుని పిలిపించామండి. పిలిపించి ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. బాబు ఏంటి గొడవ ఏంటి, మరి నువ్వు ఎందుకు ఇలాంటివన్నీ పెడుతున్నావు ఏంటి అని అడిగితే మరి నాకు యూనియన్ ఏ రకంగా సహకరించట్లేదు అనేసి అబ్బాయి మాట్లాడాడు. 9 సార్లు యూనియన్ మీటింగ్ పెట్టా మళ్ళీ సహకరించట్లేదు, ఇవన్నీ చెప్తున్నావు ఏంటి అంటే యూనియన్ వల్ల నాకు ఏ ఉపయోగం లేదు, నేను ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు పెట్టుకున్నాను, దాంతో నేను చూసుకుంటాను, మీరు నాకేం ఉపయోగపడతలేదు, నేను చేయవలసింది చేసుకుంటాను, నాకు న్యాయం జరగలేదు అయ్యి అనేసి మాట్లాడాడండి. ఇలా రేట్లు అధికంగా తీసుకోవడం, ఇంకోటి ఏంటంటే తలపొగరగా సమాధానం చెప్పడం, ఇదంతా యూనియన్కి చాలా ఇబ్బంది అవుతుందని ప్రెసిడెంట్ గారు ఇవన్నీ కొంచెం ఖండిద్దామని పిలిచి మాట్లాడినందుకు ఇలాంటి కేసులు అవి పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడండి. గవర్నమెంట్ పెట్టిన రేట్లు కూడా అధిగమించి వెళ్ళడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పడం వల్ల మరి అబ్బాయి మాకు చాలా ఇబ్బంది తీసుకొచ్చాడు. కాబట్టి మరి ఆ అబ్బాయి విషయంలో ఏదన్నా ఖండించాలనేసి మేము అడిగాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.